హలో అండి. మొన్న వీడియోలో నేను ఫస్ట్ స్టార్టింగ్ ఎలా నేర్చుకున్నాను అనేది విన్నారు కదా. సో తర్వాత అయితే నాకు మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా ఇంట్లోనే ఉండి బ్లౌజెస్ స్టిచ్ చేయటం స్టార్ట్ చేశానండి. అలాగా ఫస్ట్ ఒక బ్లౌజు చేయడానికి చాలా లేట్ అయ్యేదనమాట. తర్వాత మా పాప పుట్టిన తర్వాత కూడా నేను చిన్న పాప తను పాకే టైంలో ఆ టైంలో కూడా రోజుకి అప్పుడు మోటార్స్ లేవన్నమాట. మోటార్ లేకుండానే తొక్కి ఒక 8 బ్లౌజులు 9 బ్లౌజులు అలా కుట్టేదాన్నమాట. అంటే అప్పుడు మోడల్స్ లేవండి, నార్మల్ బ్లౌజెస్ అనమాట. 2x2 క్లాత్ తోటి ప్లెయిన్ బ్లౌజెస్ స్టిచ్ చేసేదాన్ని అనమాట. నేనే కటింగ్ చేసుకుని నేనే మోటార్ లేకుండా తొక్కి మిషన్ మీద కుట్టేదాన్ని. అలాగే చేతి పని కూడా హుక్స్లు అలాగే తాళ్ళు కూడా నేనే వేసుకునేదాన్ని అనమాట. అలాగే ఇంట్లో వర్క్ చేసుకుంటూ చిన్న పాపను చూసుకుంటూ అలాగే మిషన్ తొక్కి ఒక 8-9 బ్లౌజులు చేసేదాన్ని అనమాట. సో అప్పుడు ఇంట్లో ఉండి చేసుకొని చాలా హ్యాపీగా అనిపించేది. ఏంటంటే ప్రశాంతమైన వాతావరణం, అలాగా చిన్న పాపను చూసుకుంటూ చాలా హ్యాపీగా అనిపించేది అనమాట ఇంట్లో వర్క్ చేసుకుంటూ. బట్ ఏ టెన్షన్ లేకుండా ఫ్రీగా నార్మల్ బ్లౌజెసే కాబట్టి అలాగా స్టిచ్ చేసుకుంటూ ఉండేదాన్ని. అలా కొద్ది రోజులు అంటే కొద్ది సంవత్సరాలు ఇంట్లోనే వర్క్ చేశానండి. చేసిన తర్వాత మా పాపకి ఒక 3 ఇయర్స్ వచ్చేదాకా కూడా ఇంట్లోనే వర్క్ చేసుకున్నాను. అలాగా వర్క్ చేసుకుంటూ ఉండగా కొద్ది రోజులకి చాలామంది కస్టమర్స్ పెరిగారనమాట. అలాగే మా హాల్ అంతా కూడా చాలా కవర్స్ తోటి నిండిపోయి ఉండేది ఇల్లు, హౌస్ అయితే. అప్పట్లోనే తొక్కి అయితే నేను ఒక 6,000 దాకా చేసేదాన్ని అనమాట. నేను మంత్లీ ఒక 6,000 వచ్చేది అప్పట్లో. సో అలాగా ఇంకా అప్డేట్ అవ్వాలని చెప్పేసి ఇంకా డిజైన్స్ అవి కూడా ఏదన్నా ఎవరైనా బ్లౌజ్ తీసుకొస్తే మోడల్ బ్లౌజ్ చూసి చిన్న చిన్న ప్యాచెస్ వేసి అలా డిజైన్ చేసి ఇచ్చేదాన్ని. అప్పుడు లేస్లు అవి వాడేవారు కదా, ఆ లేస్లు అవి వేసి చిన్న చిన్న డిజైన్స్ స్టార్ట్ చేసేదాన్ని అనమాట. సో చాలామందికి బాగా సెట్ అయ్యాయి బ్లౌజులు. ఎందుకంటే ఒకటే హ్యాండ్ కాబట్టి, నా కటింగ్ నాదే, స్టిచ్చింగ్ నాదే కాబట్టి పర్ఫెక్ట్గా బ్లౌజులు అయితే అద్దినట్టు కుదిరాయి అనమాట. కరెక్ట్గా అలా సెట్ అయిపోయి, అందుకని ఎక్కడెక్కడి నుంచో కూడా చుట్టుపక్కల మా అనపర్తి చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరూ కూడా వచ్చి నా దగ్గర బ్లౌజెస్ అలాగా అంటే మౌత్ పబ్లిసిటీ బాగా ఎక్కువయ్యి బాగా కుడతారు అని చెప్పేసి చెప్పుకుని ఒకళ్ళు చెప్పుకుని నా దగ్గరకు వచ్చి బ్లౌజెస్ అయితే కుట్టించుకునేవారు అనమాట. అలాగే కొద్ది రోజులు పోయిన తర్వాత అలా కుడుతూ ఉండగా మా ఇల్లు అయితే కొంచెం లోపలికి ఉండేదండి. కొంచెం కస్టమర్ రావాలంటే పాపం వెతుక్కుంటూ అడ్రస్